వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లని మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక అనేది సహజంగా ఉండేదే. ఎందుకనంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా చాలామంది నా జీవితంలో నేను ఇది సాధించాలి, నా జీవితంలో ఏదో ఒకటి ఖచ్చితంగా నేను సంపాదించాలి అనే ఆశలు, కోరికలు చాలా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందయ్యానంటే, నీకుండేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నావో, నీకుండేటటువంటి ఆశలు ఏవైతే ఉన్నావో, ఇవన్నీ కూడా పరిమితిలో ఉండాలని చెబుతుంది గ్రంథం. ఎందుకనంటే ఆశ ఎక్కువ ఉన్నా కానీ ఏమైపోద్ది, అది నిరాశకు దారితీస్తుంది. రెండవది, ఆశ అనేది ఏమైపోతుంది అని అంటే పనికిరాని దానిలా మారిపోతుంది. ఎందుకనంటే ఎగ్జాంపుల్గా ధనం అంటే ఇష్టం అనుకోండి. భూమి మీద నేడు సమాజంలో చూస్తూనే ఉన్నాం, చాలామంది దేని వెనక పరిగెడుతున్నారా అని అంటే, ఒకటి ధనం వెనకాల పరిగెడుతున్నారు, రెండవది పాపం వెనకాల పరిగెడుతున్నారు. ఇలా ధనం వెనకాల మనం పరిగెడుతూ ధనమే మనకు శాశ్వతమైందని ధనం వెనకాల వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ధనం నిన్ను రక్షిస్తుందా? రక్షించదు. మరి డబ్బు ఎంతకాలం వరకు నిన్ను కాపాడుతుందా అని అంటే, ఈ దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చి నువ్వు మూలబడితే తప్ప ఈ ధనం దేనికి ఉపయోగపడదు. నిన్నేమైనా పరలోకానికి తీసుకెళ్తుందా ధనం అంటే తీసుకెళ్ళదు. నీ ఆత్మని ఏమైనా రక్షిస్తుందా అంటే అది లేదు. మరి ఎందుకు ఈ ధనం వెనకాల పరిగెడుతున్నారు అంటే, అందుకనే గ్రంథం చెబుతుంది కదా, ప్రతి దానికి కూడా ఏముండాలి? నిగ్రహం ఉండాలి. అంటే ప్రతి దానికి కూడా హద్దు అనేది ఉండాలి. అందుకనే చెబుతున్నాడు కదా, మనం నేర్చుకునేటటువంటి ఆత్మఫలాలలో చివరిది ఏంటది? చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. చివరికి ఏమిచ్చాడు మనకి? ఆశ నిగ్రహము. అంటే ప్రతి మనిషికి కూడా ఆశ అనేది సహజం. అర్థమవుతుంది కదా ఈ మాటను బట్టి. ఒకవేళ ఆశా నిగ్రహం అనే ఫలం మనకి ఇవ్వలేదనుకోండి, ఆశలు అనేవి ఎన్నో కోరుకోవచ్చు. ఇంకా మనం కోరికలు అనేవి మనిషికి హద్దు అనేది లేదు. మరి ఇక్కడ ఆశా నిగ్రహం అనే ఈ యొక్క మాటను మనకి ఇచ్చాడనంటే, మనిషిలో ఆశలు ఎన్ని పుడతాయని చెబుతుంది గ్రంథం అంటే, మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టురని సొలొమోన్ గారు చెప్పారు మనకి. అవునా? నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుడతాయి. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇదిగో ఈ ఆత్మఫలాలలో ఆశా నిగ్రహం కూడా ఉందయ్యా అని పరిశీలన చేస్తున్నాడు మనకి. అర్థమైంది ఇప్పుడు? ఈ ఆశా నిగ్రహము అనేటటువంటిది ప్రతి మనిషిలో కూడా చాలా అవసరమైందండి. ఎందుకనంటే సహజంగా మనిషికి కోరికలు అనేవి, ఆశలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. భూమి మీద బంగారం సంపాదించాలని, భూమి మీద డబ్బు సంపాదించాలని, సుఖంగా జీవించాలని, ఇలా అనేక రకాలుగా మనిషిలో ఆశలు అనేవి పుడుతూ ఉంటాయి. కానీ దేవుడు కూడా కొన్ని ఆశలు అనేవి ఇచ్చాడు. ఏంటవి? క్రమబద్ధమైనటువంటి విధానములో ఉండవలసినటువంటి లక్షణాలు. ఏంటవయ్యా అంటే, ఒకటి ఆకలి దప్పులు. ఏంటది? ఆకలి దప్పికలు. ప్రతి మనిషికి కూడా ఈ ఆకలి దప్పికలు అనేవి సహజంగా ఉండేటటువంటి లక్షణమేది. అవునా? ఏ మనిషి కూడా తినకుండా బ్రతకగలడా? బ్రతకలేడు. తాగకుండా ఉండగలడా? ఉండలేడు. మరి రెండవది చూస్తే లైంగిక పరమైనటువంటి కోరికలు.
దేవుడిచ్చినటువంటివి అన్నీ కూడా మనిషికి ఆకలి దప్పికలు అనేటటువంటిది సహజమైనటువంటి లక్షణము. రెండవది లైంగిక పరమైనటువంటి కోరికలు అనేవి సహజమైనవి. మూడవది గొప్పవాడు కావాలనుకునేటటువంటి ఆలోచన ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే హద్దులో ఉండాలి. ఆకలేస్తుంది కదా అని నీ ఇష్టానుసారంగా తినేస్తావు, నువ్వు పట్టకుండా కడుపు తింటే ఏమవుద్ది? ఎక్కువైపోద్ది. తర్వాత జరగకూడనివన్నీ జరుగుతాయి. నీ ఇష్టానుసారంగా అనేకమైనటువంటి కోరికలు వస్తున్నాయి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దాని నుండి వచ్చేటటువంటి ప్రతిఫలం కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా చూస్తే గొప్పవాడు కావాలనేటువంటి ఆలోచనలు కూడా చాలా రకాలుగా మనిషిలో ఉంటాయి. ఇంకా నాలుగవది చూస్తే క్షేమంగా ఉండాలని, అంటే ప్రతి మనిషి కూడా నేను భద్రంగా బ్రతకాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాడు. ఆ తర్వాత సహవాసాన్ని కోరుకుంటాడు. దేవుడు మనకు అనుగ్రహించినవి ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అని అంటే నిగ్రహంగా ఉండాలి. అంటే పరిమితిలో ఇచ్చాడు వీటన్నిటిని కూడా. మనకి ఆకలి దప్పికలు ఇవన్నీ కూడా పరిమితిలో ఉన్నాయి. లైంగిక పరమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా పరిమితిలోనే ఇచ్చాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడెప్పుడు జరగాలో కూడా దేవుడు మనకు ముందుగానే సిద్ధపరిచేశాడు. కానీ మనకొచ్చేటటువంటి ఆశలకు, మనకొచ్చేటటువంటి కోరికల వలన ఆకలి దప్పులు, అలాగే ఇటువంటి సంబంధమైనటువంటి ఆశలన్నిటికీ కూడా హద్దు లేకుండా మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఈ లోకంలో. కాబట్టి అందుకనే మాట్లాడుతున్నాడు కదా, వీటన్నిటిని బట్టి కూడా మీకేముండాలని చెబుతున్నాడు? ఏముండాలి? హద్దు ఉండాలి. అంటే వీటన్నిటికీ కూడా ఒక లిమిట్ అనేది మనకు ఉండాలి. వీటిలో భాగంగా కొన్ని విషయాలను మనం చూడగలిగితే ముందుగా సామెతల గ్రంథం దగ్గరికి వెళ్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ చెబుతున్నాడు కదా, ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎంత బలం ఉన్నంత మాత్రాన్ని ఏ ఉపయోగం? దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎంత బలం ఉన్నవాడి ముందైనా సరే ఈ దీర్ఘశాంతము కలిగినటువంటి వాడికి ఏమని చెబుతున్నాడు? వీడే శ్రేష్ఠుడు. నీకు ఎంత బలం ఉంటే మాత్రం ఏముంది? నీలో దీర్ఘశాంతం లేనప్పుడు. గొలియాతు తెలుసా మనందరికీ? గొలియాతు తెలిసినవాడే కదా. గొలియాతు ఎంత బలవంతుడండి! 6 మూరల జానుడు ఎత్తు కలిగినటువంటి వ్యక్తి ముందు ఎవరు కనపడుతున్నారు? దావీదు గారు కనపడుతున్నాడు. ఎంత ఉన్నాడు? అతని వయసు ఎంత అంటే సుమారు 12 నుంచి 14 వయసు గల మధ్యవాడు. అంత బలవంతుడు ముందు ఇతను ఎలా కనపడుతున్నాడు అని అంటే ఒక చిన్న చీమలా కనపడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. కానీ అతనిలో ఉన్నటువంటి నమ్మకం చూడండి, ఆ బలం, దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఎంతటి వాడయ్యా అని మాట్లాడుతున్నాడు. సౌలు ఒక పక్క భయపడుతున్నాడు. ఏమని? ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేల్ ముందు ఏమని చెబుతున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. మీలో నన్ను కొట్టేవాడు ఎవడో లేడని మాట్లాడుతున్నప్పుడు ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి ఎంత రోషం రావాలండి ఒక రకంగా చెప్పాలంటే. కానీ సైన్యము, రాజు వీరందరూ కూడా వెనకడుగు వేసినప్పటికీ కూడా దావీదు గారు ఏం చేశారండి? దావీదు గారు ముందడుగు మీద వచ్చాడు. అతను ఉన్నది ఎంత? చిన్నగా ఉన్నాడు. గొలియాతు ఎంత ఉన్నాడు? 6 మూరల జానుడు బెత్తున్నాడు. అందుకనే మాట్లాడుతున్నాడు పరాక్రమశాలి కంటే. ఎంత బలం ఉంటే ఏం ఉపయోగం? వాళ్ళలో దీర్ఘశాంతం ఉండాలి. కానీ దావీదు గారు కూడా అతను చూసి ఇంత ఎత్తున్నాడు, వీడిని ఎలా ఓడించాలి, ఎలా కొట్టాలని ఆలోచించలా. ఏం చేశాడు? ఒక్కసారిగా ఆలోచించాడు. ప్రశాంతంగా కూర్చున్నాడు. నా దేవుని ముందు వీడు ఎంత అనుకున్నాడు. సౌలు దగ్గర ఎంతోమంది బలాఢ్యులు ఉన్నారు, ఎంతోమంది యుద్ధ సైన్యం ఉంది. వీరందరూ కూడా ఎవరిని చూసి భయపడుతున్నారు అంటే గొలియాతు బలాన్ని చూసి, ఆయనకున్నటువంటి ఎత్తును చూసి, ఆయనకున్నటువంటి కండలు చూసి భయపడుతున్నారు వీళ్ళందరూ.
కానీ దావీదు ఏం చూశాడు? అతను ఏమి పరిశీలించాలి. దావీదు అనుకున్నటువంటి దేవుని నమ్మాడు. దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా? అతని దగ్గర ఉన్నటువంటి ఒడిసిలను పట్టుకొని వెళ్ళిపోయాడు యుద్ధానికి. చూడండి ఎంత ప్రశాంతతో, ఎంత బలం ఉంటే మాత్రం ఏముందని చెబుతూ దీర్ఘశాంతముగా ఆలోచించేవాడే శ్రేష్ఠుడని మాట్లాడుతూ కింద మాట్లాడుతున్నాడు కదా. పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణాన్ని కాపాడేవాడి కంటే ఏమని చెబుతున్నాడు ఇక్కడ? తన మనస్సును, అంటే తన హృదయంలో పుట్టేటటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని స్వాధీనపరచుకున్నవాడు, వాటిని కంట్రోల్ చేసుకున్నవాడు ఏమని చెబుతున్నాడు? శ్రేష్ఠుడు. ఎందుకని శ్రేష్ఠుడు అంటే, మన హృదయంలో ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయంటే, మనం చేసే పనులన్నీ కూడా దేవునికి యాంటీగా పనిచేస్తాయి. ఎందుకంటే అపవాది మన హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలు, పుట్టించేటటువంటి ఆ కోరికలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవునికి మనకు మధ్య వైరము కలిగించేటటువంటి పనులు. అందుకనే మాట్లాడుతున్నాడు కదా, ఒక పట్టణాన్ని పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు. దావీదు కూడా అండి ఎంత పట్టణాన్ని కావలిగాసిన తన మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు. అవునా? ఏ విషయంలో అంటే బత్షెబాని చూసేటటువంటి విషయంలో తన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలను కాపాడుకోలేకపోయాడు. మనిషి హృదయంలో ఆలోచనలు పుట్టడం సహజం, కానీ ఆ ఆలోచనల ప్రకారం మనం నడుస్తాం చూసావా, అక్కడే మనం తప్పు వేసినట్టు. అందుకని చెబుతున్నాడు, మనిషిలో లైంగిక పరమైనటువంటి ఆలోచనలు పుడతాయి. దేవుడు చెప్పాడు ముందుగానే, అవన్నీ కూడా పరిమితిలో ఉండాలి. కానీ ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు కదా సొలొమోను గారు, ఏమంటున్నాడు? పట్టణాన్ని కావలిగాసినంత మాత్రం నువ్వేదో గొప్పవాడివి, నువ్వేదో ఏదో అవార్డు పొందినట్టు కాదు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకనే నీ హృదయాన్ని స్వాధీనపరచుకుంటేనే నువ్వు శ్రేష్ఠుడవు, ధన్యుడవు అని మాట్లాడుతున్నాడు. కానీ దావీదు గారు చేసినటువంటి ఆ యొక్క చిన్న తప్పు విషయంలో ఎంత పశ్చాత్తాపడ్డాడండి. అందుకని అంటున్నాడు, ఎంత పట్టణాన్ని మనం కావలిగాసినప్పటికీ, ఎంత పట్టణానికి నువ్వు రాజువైనా అధికారివైనా, నీ హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలు నువ్వు కంట్రోల్ చేసుకొని, అదుపు చేసుకొని నువ్వు బ్రతకగలిగితేనే నువ్వు శ్రేష్ఠుడు అని చెబుతున్నాడు. ఇంకొక విషయాన్ని చూద్దామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చాలండి, ఏమని చెబుతున్నాడు? నరుని హృదయంలో ఆలోచనలను అనేకములుగా పుడతాయి. అది కామన్. ప్రతి మనిషికి కూడా కోరికలు లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ ఈ కోరికలకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీ జీవితంలో ఉంచాడు, అనుగ్రహించాడు, పెట్టాడు. కానీ ఆ కోరికలకు అణుచుకోలేక, లోబడలేక అనేకమైనటువంటి తప్పుదారులు పడుతున్నాం మనం. అందుకని అంటున్నాడు సొలొమోను గారు, ఎంత జ్ఞానవంతుడండి సొలొమోను గారు. మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఇతన్ని, ఎంతో అనుభవించాడు తన జీవితంలో. అందుకనే మాట్లాడుతున్నాడు, నరుని హృదయములో ఆలోచనలు అనేకాలుగా పుడతాయి. ఎంతో అనుభవించినటువంటి వ్యక్తిత్వం. ఎంతమంది భార్యలు అతనికి? 1000 మంది. చూసిన ప్రతి వారిని తెచ్చుకున్నాడు, చూసిన ప్రతి వారితో తన ఇష్టానుసారంగా జీవించాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏం మాట్లాడాడు? ఇదంతా వ్యర్థమే. నరుని హృదయంలో ఆలోచనలు అనేకాలుగా పుడతాయి. వాటిని అనుసరించి మనం వెళ్తే మన జీవితం చివరికి సున్నా అయిపోద్ది. కాబట్టి నీ హృదయంలో పుట్టే ఆలోచనలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? అణుచుకోవాలి. అలా అణుచుకున్నప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. అలా అణుచుకోకుండా మన హృదయానుసారంగా మనం జీవిస్తే, మన హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనల ప్రకారం మనం నడిస్తే మన జీవితం చివరికి ఏమైపోద్ది తెలుసా? ఏమైపోద్ది? ఎంగిలి ఇస్తరాకులా మిగిలిపోద్ది. ఎంగిలి ఇస్తరాకు దేనికన్నా పనికొస్తుందా? పనికిరాదు. కాబట్టి నీ హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలకు దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి వాటి కొరకు మనం ఎదురు చూపులతో ఉండాలి. కాబట్టి నరుని హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలకు మనం తప్పుడు అడుగు వేయకుండా మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. అలా కంట్రోల్ చేసుకోకుండా తమ ఇష్టానుసారంగా జీవించి ఈ లోకంలో ఎన్నో కాపురాలు పాడైపోయాయి.
చూసాం. గ్రంథంలోనే కాదు, బయట కూడా ఎన్నో రకాలుగా తమ ఇష్టానుసారంగా జీవించి తమ కోరికలను అదుపు చేసుకోలేక జీవితాలు నాశనం అయిపోయిన వారు కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి మన హృదయ కోరికలను మనం ఏం చేసుకోవాలి? అదుపు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మన జీవితాలు చాలా బాగుంటాయి. ఇంకా చూస్తే ఇదే సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం 28వ వచనం అండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అరుచుకొనలేని వాడును కూడా అంతే. ఏమని చెబుతున్నాడు? ప్రాకారము లేక అంటే ప్రారీ గోడ లేక పాడైనటువంటి పురము ఎంతో. ఇప్పుడు ప్రహరీ లేదనుకోండి రాజ్యానికి, ఏమైద్ది? ఎదుటి రాజ్యంలో ఉన్నటువంటి వారు వచ్చేసి ఈ రాజ్యంలో ఉన్న వారు అందరినీ చంపేసి ఈ రాజ్యంలో ఉన్నటువంటి సంపదను వీరందరినీ కూడా లోపరుచుకుంటారు. అదే ప్రహరీ ఉందనుకోండి, ఎవరైనా రావడానికి కుదురుద్దా? కుదరదు. అదే ప్రహరీ లేకుండా ఉన్నటువంటి పురము పాడైపోతుంది ఎంతో, అది ఎంత వాస్తవమో అలాగే తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. నీ మనస్సును అదుపు చేసుకోకుండా నీ హృదయంలో పుట్టే ఆలోచనలన్నిటినీ కూడా నువ్వు జరిగిస్తున్నావే అనుకో, పాడైపోయినటువంటి పురం ఎట్లాంటిదో నీ హృదయము కూడా అట్లాంటిదే అని చెబుతున్నాడు. అవునా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా నాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటికి ప్రహరీ మనం ఎందుకు కట్టుకుంటాం అంటే ఎట్లాంటి గొడ్లు రాకుండా, కుక్కలు రాకుండా, ఎవరు పడితే వారు లోపలికి వచ్చేయకుండా సురక్షితంగా ఉండడానికి మనం ఏం చేస్తాం? మన ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటాం. అదే కట్టుకోకపోతే కుక్కలు వస్తాయి, పిల్లులు వస్తాయి, గేదెలు వస్తాయి, అన్నీ వచ్చేసి మన ఇంటిని పాడు చేస్తాయి. అవునా? అలాగే మన హృదయానికి కూడా ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? అందరూ ఇటు చూడాలి. ఆ పిల్లాడు ఇంకే చూస్తున్నారు అందరూ. మళ్ళీ చదవండి ఆ విషయాన్ని, మళ్ళీ చదవాలి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, మన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. అండి, మనిషి జీవితంలో ఆలోచన లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మన హృదయాల్లో అనేక రకమైనటువంటి కోరికలు పుడుతూ ఉంటాయి. అది డబ్బు పరంగా అవ్వచ్చు, రెండవది శరీరపరంగా అవ్వచ్చు. అనేక రకములుగా మనిషి హృదయంలో ఆలోచనలు పుడతాయని సొలొమోను గారు ఎన్ని విషయాల్లో చెప్పాడండి. ఇప్పుడు 3 విషయాల్లో చూసాం మనం. ఏ విషయంలో అయినా పుట్టకుండా ఉంటాయని చెప్పాడా? లేవు. కానీ పుట్టడం సహజం. మరి ఏం చేయాలి అంటే ఆ కోరికలను అదుపు చేసుకున్నవాడే నిజమైనటువంటి మగాడని చెబుతున్నాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా. కాబట్టి ఇంకా చూస్తే ఒక ధనవంతుని గురించి ఈ సమయం మనం చూద్దాం. కొత్త నిబంధన నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నోసార్లు చూసాం మనం ఈ విషయాన్ని. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నవి. చూడండి, వీడికి ఉన్నటువంటి ఆశ ఎంత ఉందంటే చెప్పలేము. ఎందుకని అంటే చూడండి, ధన వ్యామోహములో వాడుకున్నటువంటి ఆస్తి వ్యామోహములో నిండిపోయినటువంటి వాడు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, ఈరోజు ఉంటే రేపు ఉంటామో లేదో తెలియని గ్యారంటీ లేనటువంటి జీవితానికి ఏం మాట్లాడుతున్నాడు? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు ననుకొనెను. ఆశ ఉండొచ్చండి, సంపాదించుకోవద్దని దేవుడు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ సంపాదించుకునేటటువంటి ఆ యొక్క ఆశ కూడా ఎలా ఉండాలి? పరిమితిగా ఉండాలి, హద్దులో ఉండాలి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో ప్రాణం మాట్లాడుకుంటూ ఏమని అంటున్నాడంటే, అనేక సంవత్సరములకు.
అంటే నా పిల్లలకు కూడా సరిపడా ఆస్తిని నేను సమకూర్చానని చెబుతున్నాడు. ఎక్కడైనా దేవుడు నీ పిల్లలకు సమకూర్చుకోమని చెప్పాడా? చెప్పలేదు. కానీ మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఒకరికి డబ్బు మీద ఉంటుంది, ఒకరికి సంపద మీద ఉంటుంది, ఒకరికి అనేకమైనటువంటి కోరికల మీద ఉంటాయి, ఒకరికి కార్ల మీద ఉంటుంది, ఒకరికి బైక్స్ మీద ఉంటాయి. ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో, కోరికలతో మనిషి లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ధనం మీద వ్యామోహం ఉన్నటువంటి యొక్క ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే విచ్చలవిడిగా సంపదను సంపాదించి సమకూర్చి తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. ఇలా చేయడం కరెక్ట్ అంటారా? సంపాదించుకోవచ్చు, కానీ అధిక సంపాదన మన జీవితంలోకి వచ్చేసింది అనుకోండి, ఎవరిని మర్చిపోతాం? మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఈ సంపద అంతా ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇంత సుఖంగా నీవు నీ జీవిత కాలాన్ని జరుపుకోవడానికి కారణం ఎవరు అంటే వీటన్నిటికీ కారణం దేవుడే. ఇవన్నీ నీకు ఇచ్చింది దేవుడే. కానీ ఎవరిని మర్చిపోయాం మనం అంటే దేవుణ్ణే మర్చిపోయాం. యోబుకి ఎంత ఆస్తుందండి? యోబుకి ఎంత ఆస్తుంది? తూర్పు దేశంలో అతని వంటి ధనవంతుడు ఎవ్వరూ లేడని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. మరి అంత ఆస్తున్నటువంటి వ్యక్తి, అంత ఆస్తిని మెయింటైన్ చేస్తున్నటువంటి యోబు గారు ఎప్పుడైనా దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఎందుకని అంటే ఎంత ఆస్తున్నప్పటికీ కూడా దేవుడు మనతో లేకపోతే ఇవంతా కూడా వ్యర్థం, ఎందుకు పనికిరాదు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఎంత ఆస్తిని ధనవంతుడు సంపాదించుకొని ఏం మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి మరచిపోయి తన ప్రాణముతోనే తను మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి ఆశ ఉండొచ్చు, కానీ ఈ ధనవంతుల మితిమీరిపోయినటువంటి ఆశ అనేది మనిషి హృదయంలో ఉండకూడదు. అలా ఉంటే జరిగేటటువంటి అనార్థం ఏంటంటే ముఖ్యముగా దేవుణ్ణి మనం మర్చిపోతాం. దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోకుండా మన పని మనం చేస్తూ ఉంటామో దేవుడు మనకు ఆస్తిని సమకూరుస్తాడు, అది తర్వాత విషయం. కానీ ముందు మనం దేవునిలో ఉండాలి. ఇట్లాంటి ధనవంతుడికి దేవుడు ఒక మాట్లాడుతున్నాడు కదా, చూద్దాం ఒకసారి. ఇదే లోక సువార్త 12వ అధ్యాయం 20 వచనం చూడండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏమగునని అతనితో చెప్పాను. ఏమన్నాడు? ఇష్టంగా సంపాదించుకున్నావు, సంపదని ఇష్టంగా సమకూర్చావు, సంవత్సరాలుగా తరబడి ఈ సంపద అంతా సమకూర్చావు కదా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వెర్రివాడా అంటున్నాడు. వెర్రివాడవయ్యా నువ్వు. ఎందుకు వెర్రివాడవు అంటే ఈ సంపదే నీకు ముఖ్యం అనుకుంటున్నావు, ఈ సంపదే నీకు ప్రాముఖ్యం అనుకుంటున్నావు. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వు సిద్ధపరిచినది అంతా కూడా, ఈ ఆస్తి అంతా కూడా ఎవరు అనుభవిస్తారు అంటున్నాడు. అట్లాంటి మాట అనిపించుకోవడం మనకు అవసరమా చెప్పండి? అవసరమా? కాబట్టి ఎంత సంపాదించినప్పటికీ కూడా దేవుని యొక్క దీవెన మన మీద లేకపోతే అది మనము అనుగ్రహించలేం, అది మనము అనుభవించలేం మన జీవితంలో. కాబట్టి ఎంత సంపాదించినప్పటికీ కూడా మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. కీర్తనల గ్రంథం 128 అధ్యాయాలు చెప్పినట్లుగా తినవసరం లేదురండి, తెలిసిన విషయమే. మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా మనం అనుభవించాలి అని అంటే ఏం చేయాలని చెబుతున్నాడు? ముందుగానే చెప్పాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం సంపాదించే ప్రతి రూపాయి మన జేబులోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇంకా చూద్దాం. ఇంకా చూస్తే కొలసీలకు రాసిన పత్రిక ఇంకొక 2 విషయాలు చూసుకొని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే శరీరేచ్ఛలను గూర్చి. వీటిని గూర్చి కూడా మనకు ప్రస్తావిస్తూ అపోస్తుడైనటువంటి పౌలు గారు చెబుతున్నాడు కదా, శరీరేచ్ఛలను కూడా మనం ఏం చేయాలి?
విసర్జించాలి. అంటే శరీర కోరికలను తీర్చుకునే అవకాశం మాకు లేదండి అని అంటే దేవుడు వాటికి కూడా ఒక పరిమితి అనేది ఇచ్చాడు. వీటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఆశా నిగ్రహాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. మనిషి హృదయంలో ఆశలు కోరికలు అనేకాలుగా పుడతాయి. కానీ వాటిని అనుసరిస్తూ మనం వెళ్ళిపోతే చివరికి మన జీవితము నాశనానికి చేరువైపోద్ది తప్ప దేవుణ్ణి మనం ఎప్పటికీ కూడా సంతోషపరచలేము. కాబట్టి ఏం మాట్లాడుతుంది ఒకసారి పైనుంచి చదవండి ఆ విషయాన్ని. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకొనవద్దు. ఏమంటున్నాడు? మనుషుల యొక్క విధానాలను, మనుషుల యొక్క పద్ధతులను, వీటన్నిటిని కూడా మీరేం చేయకూడదు? అనుసరించవద్దు. వాటిని రుచి చూడవద్దు, ముద్దు పెట్టుకొనవద్దు, ముట్టకూడదు అని చెప్తూ అని విధులను మీరు లోబడనేలా, వాటన్నిటికీ మీరు ఎలా లోబడతారు అని మాట్లాడుతూ అవన్నీ వాడుకొనడు చేత నశించిపోవుదురు. ఏమంటున్నాడు? మనుషులు చేసినవి సంఘములోకి వచ్చిన మీరును కూడా చేస్తే వాటన్నిటిని బట్టి మీరేం చేస్తారు అంటే నాశనం అయిపోతారు. ఎందుకు పనికిరాదు మీ ఆత్మ. లోకములో ఉన్నవారు చేసినట్లే సంఘములో చేర్చబడిన మీరు కూడా చేస్తే ఏమైపోతారని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి అంటే మీరు కూడా నాశనం అయిపోతారు అని చెబుతూ, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును కూడా ఎన్నిక చేయదగినవి కావు. అవన్నీ కూడా వేటికి సంబంధించినవి అని అంటే శరీరేచ్ఛకు సంబంధించినవే, ఆత్మకు సంబంధించినవి కాదు. అవన్నీ కూడా లోకములో చేసిన వారు చేసినట్లే సంఘములోకి వచ్చిన మీరు కూడా చేస్తే అవన్నీ కూడా వేటికి తగినవి అంటే శరీరేచ్ఛకు తగినవి క్రియలు, శరీరానికి సంబంధించినటువంటి క్రియలు. ఆత్మకు ఏ మాత్రమును కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి వీటన్నిటినీ మీరేం చేయాలి అని అంటే నిగ్రహించుకోవాలి. వీటన్నిటికీ మీరు దూరంగా ఉండాలి. ముఖ్యముగా శరీర సంబంధమైనటువంటి క్రియలకు సంఘములో ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే దూరముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితము చాలా బాగుంటుంది. అలా లేకుండా మన ఇష్టానుసారంగా మన ఆలోచనల ప్రకారము, మన కోరికల ప్రకారము మనం నడిస్తే మన జీవితములు పాడైపోతాయి. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటే వారితో కలిసి మనం అందరము కూడా ఏం చేస్తున్నాం? శరీర సంబంధమైనటువంటి క్రియలను అనుసరిస్తున్నాం. లోకములో ఉన్నవారు అలానే చేసి సంఘములో ఉన్నవారు కూడా అలాగే చేస్తే వారికి మనకు తేడా ఏముందండి? దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసినంత వరకు అయితే బాప్టిజం తీసుకోవడం కూడా అనవసరమే. అవునా? అలా బాప్టిజం తీసుకొని మనం ఏం చేస్తున్నాం అని అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును మరలా మనం చేసేటటువంటి పాపాల వలన మరలా అతను మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. ఎలా వేస్తున్నాం తెలుసా? బాహాటంగా సిలువ వేస్తున్నాం అంట. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి అది. ఆయన ఒక్కసారి సిలువ వేసినందుకే ఎంత శ్రమపడ్డాడు. మరి మనం చేసేటటువంటి ఈ పాపాల వలన ఎన్నిసార్లు సిలువ వేస్తున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే మాట్లాడుతున్నాడు కదా, వారితో కలిసి మనం అందరము కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు మనస్సులో పుట్టినటువంటి కోరికలను మనం ఏం చేస్తున్నాం అంటే నెరవేరుస్తున్నాం. వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే నిగ్రహించుకోలేకపోతున్నాం. వాటిని మన హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలను అదుపు చేసుకోలేకపోతున్నాం మనం.
అందుకనే మాట్లాడుతూ అంటున్నాడు కదా, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తనను మరలా మనము వారి వలె మనం చేస్తే ఏమంటున్నాడు? దైవోగ్రతకు మనం ఏమైపోతాం అంటే పాత్రులు అయిపోతాం. కాబట్టి ఆశా నిగ్రహము అనేది అన్ని విషయాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మఫలాల్లో ఈ 9 ఆత్మఫలాలు ఏది కూడా తీసేయడానికి లేదు. ప్రతిదీ కూడా ఆత్మను ధరించుకున్నటువంటి మనము, సంఘములో చేర్చబడినటువంటి మనకందరికీ కూడా ఈ 9 ఆత్మఫలాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు కొనసాగించడానికి ప్రాముఖ్యమైనటువంటి, ఏమనాలి వీటిని అంటే, ఫలాలు. కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. కాబట్టి వీటన్నిటిని మన ఆత్మీయ జీవితంలో మనము ధరించుకొని నడిచినప్పుడు మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యముగా ఈ ఆశా నిగ్రహము అనేటటువంటి ఫలము సంఘములోకి చేర్చబడిన మనకందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు సంఘానికి పత్రిక రాస్తూ ఇప్పుడు చెప్పాడు కదా, సంఘములో చేర్చబడిన వారు కూడా ఎలా ఉన్నారయ్యా అంటే, సంఘం వెలుపల వారు ఎలా అయితే ఉన్నారో సంఘములో ఉన్నవారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తే వారికి మనకి తేడా ఏముంది అంటే, వారు దేవుణ్ణి ఎరుగక పాపం చేస్తున్నారు వాళ్ళు. మరి మనము దేవుణ్ణి తెలుసుకొని ఈ గ్రంథాన్ని చేతపట్టుకొని బాప్టిస్మం పొంది క్రీస్తును ధరించుకొని సంఘానికి వస్తూ ఇదే నోటితో పాపాలు చేస్తూ, పాపాలు మాట్లాడుతూ, ఇదే నోటితో పాటలు పాడుతూ అనేక రకాలుగా క్రీస్తును మనం సిలువ వేస్తున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయమని సంఘంగా మీకు అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.